మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశంలో కావచ్చు, మితిమీరి ప్రవర్తించారు అనుకోవచ్చా? మితిమీరి ప్రవర్తించడం ఏముంది? ఇప్పుడు ఆయన ఒక భరోసానిచ్చి ప్రజలు ఎన్నుకున్నటువంటి, ప్రజలు వేసినటువంటి ఓట్లతోటి ఒక పదవిలో కూర్చున్నాడు ఆయన. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి అనే ఒక పదవిలో ఉన్నప్పుడు ఆయనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నైతికత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఈ రోజు ఏం మాట మాట్లాడినాడో అదే మాట మీద తన రాజకీయం అట్లీస్ట్ ఆ ఎన్నుకున్నన్ని రోజులు అయిపోయే వరకైనా ఆ మాటల మీద ఉండాలి. ఏవైతే ప్రమాణాలు, హామీలు ప్రజలకు ఇచ్చాడో వాటికి కట్టుబడి ఉండాలి. అట్లా కాకుండా నేను ఈ రోజు ఈ డ్రెస్ వేసుకున్నా, రేపు ఇంకో డ్రెస్ వేసుకుంటా అన్నట్టుగా సిద్ధాంతాలని మారుస్తూ ఉంటే, మొదటి రోజు అతని సిద్ధాంతాలు నచ్చి అతను అన్నది నచ్చి ఓటేసినటువంటి వాళ్ళకి జస్ట్ ఇట్లా ఎన్నికల్లో గెలవగానే ఏదో వాషింగ్ మిషన్ లోంచి బయటకు వచ్చిన బట్టల్లాగా మారిపోతే ఎట్లా ఉంటది? ఈ ప్రజల ఆవేశంలో ధర్మం ఉంది, ధర్మాగ్రహం ఇదంతా కూడా. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సైలెంట్ గా ఉన్నా అయిపోతుంది. అనవసరమైనటువంటి వ్యాఖ్యానం చేస్తాడు ఆయన, అనవసరమైనటువంటి. అంటే ఆయన బాధ ఏంటంటే, నేను తెలంగాణకి ఎందుకు రాకూడదు, నేను తెలంగాణలో రాజకీయాలు ఎందుకు చేయకూడదు, తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అవ్వను, తెలంగాణ వాదే ముఖ్యమంత్రి. కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోతే తెలంగాణ దిష్టి పెట్టిందా? దిష్టి పెట్టే ఉద్దేశంతోనే తెలంగాణ ఉండుంటే నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతా, మరి గారు అనే అంటున్నా. ఇప్పుడు ఏం అడుగుతానంటే, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం, అక్కడ కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. ఆ టిఫిన్ సెంటర్స్ నడిచేవి ఆంధ్రులవి అన్నట్టు. ఆంధ్ర వాళ్ళే ఇడ్లీలు అవి అమ్ముతారు, టిఫిన్స్ అమ్ముతారు, ఇప్పటికీ రోడ్స్ మీద అమ్ముతారు. మీరే అంటున్నారు ఈ మాట, నోట్ దిస్ పాయింట్. అయితే తెలంగాణ ఉద్యమం పీక్స్ మూమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్ర ప్రజలు చాలా స్వేచ్ఛగా తెలంగాణలో ఇడ్లీలు అమ్మారు. తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి కూడా వాళ్ళు ఇడ్లీలు అమ్మారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రులతోటి ఇడ్లీలు తిని ఆ ఎనర్జీతో ఫైట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. యూనివర్సిటీల దగ్గర అయినా ఇంకా ఇతర చోట్లలో అయినా ప్రజలు అనేవాళ్ళు సామరస్యంగానే ఉన్నారు. మరి ఈయనెందుకు ఇట్లా అంటే, ఒకవేళ నిజంగా దిష్టి పెట్టేటటువంటి ఉద్దేశం తెలంగాణకే ఉంటే గనక మరి ఇంతమంది ఆంధ్ర జనుల కడుపులు తెలంగాణ ఎట్లా నింపింది? మరి ఇవన్నిటిని వదిలేసి, గాలికి వదిలేసి, కేవలం నువ్వు రాజకీయంగా ఎప్పుడు లైమ్ లైట్లు ఉండాలని, ఎప్పుడు మీడియా నీ దగ్గరనే నీ జపమే చేస్తూ ఉండాలని చెప్పేసి, నీ సైనికులందరూ నిన్నే ఎప్పుడు వేణోళ్ళ ఆడాలని చెప్పేసి నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా నోటిని పారేసుకుంటే, మళ్ళీ పైనుంచి మమ్మల్నే మేమేదో ఎక్కువ మాట్లాడుతున్నామంటే ఎంతవరకు కరెక్ట్? అది ఆయన ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చి ఉంటాడు. ఈ రోజు ఆయన మాట్లాడే మాటలకి, రేపు ఆయన మాట్లాడే మాటలకి పొంతన ఉండదు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఫిల్ చేయడానికి, వీటి వల్ల, ఈ స్పీచ్ల వల్ల వచ్చినటువంటి సమాజంలో వచ్చినటువంటి డౌట్లకి, డిస్టర్బెన్సెస్ కి, ఇవన్నిటిని కవర్ చేయడానికి పాపం జన సైనికులు అందరూ బాగా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు కవర్ చేస్తారు చెప్పండి? ఈ రోజు నేను ఇక్కడ పుట్టినా, రేపు ఇంకొక ఆడ పుట్టినా, ఎక్కడికి వస్తే అక్కడ ఆయన పుడతాడు. ఈ రోజు ఒక సిద్ధాంతం, రేపు ఒక సిద్ధాంతం. ఈ రోజు ఎర్ర జెండా అంటాడు, రేపు కాషాయం కట్టుకుని గుడిమెట్లు కడుగుతానంటాడు. ఇట్లా ఇంత సైద్ధాంతికమైనటువంటి విభేదం ఎట్లా? అయినా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన అట్లా ఉండాలి, హుందాగా వ్యవహరించాలి. కానీ ఆయన ఎందుకు ప్రతి చోట ఆయన మాట్లాడిన ప్రతి వ్యాఖ్యం కూడా, అంటే ఆయన చేసినటువంటి ప్రతి వ్యాఖ్యానం కూడా ఎందుకు జోక్స్ అవుతున్నాయి, ఎందుకు అది కామెడీ అవుతుంది? అది ఆయన ఆలోచించాలి కదా. సీరియస్నెస్ ఎందుకు ఉండట్లేదు ఆయన పాలిటిక్స్ లో? అంటే మీరు ఇంతకుముందు చెప్పిన మాటలో కాషాయం బట్టలు వేసుకున్నాడు అని చెప్పారు. ఎందుకు మరి హిందువులకు, మరి ఆయన దేవుడికి పూజలు చేసుకోవద్దా? ఆయన లడ్డు వివాదంలో మెట్లు కడిగిండు, ఆయనకు దేవుడు మరి అక్కడ అన్యాయం జరిగింది అనుకున్నాడు, మెట్లు కడిగిండు. మరి పూజలు చేయొద్దా దేవుడికి? పూజలు చేయొద్దని ఎవరన్నారు? అయితే ఆయన మొదటి నుంచి కూడా భక్తుడిగానే ఉండి పూజలు చేస్తుంటే ఎవ్వరు దాన్ని కాంట్రవర్సీ చేయరు. అండ్ ఆయన ఆఖరికి ఆయన ఏదైతే భక్తి అని మీరు అంటున్నారో, ఆయన నమ్ముతాను అని చెప్తున్నటువంటి ఆ దేవుడినే మోసం చేసి లడ్డు వివాదాన్ని తెర మీదకి తెచ్చిండు కదా. రాజకీయాల కోసము వెంకటేశ్వర స్వామి ప్రసాదం, దివ్య ప్రసాదమైనటువంటి లడ్డూను రాజకీయాల్లోకి ఎందుకు లాగాలి? కాంట్రవర్సీ ఎందుకు చేసుకోవాలి? తర్వాత వచ్చినటువంటి అంశం ఏంటి?
క్లియర్ అయింది ఏంటి, అతను ఆరోపించిన ఆరోపణలు అన్ని తప్పు అని చెప్పేసిన రిజల్టే వచ్చింది కదా. అంటే నీకు రాజకీయంగా మైలేజ్ రావడానికి నువ్వు దేవుడిని కూడా వాడుకుంటా అని అర్థం కదా ఇది. ఎందుకు ఆయన ధరించినటువంటి కాషాయ బట్టల్లో ఆ బట్టల మీద ఆయనకి గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు అన్నది మేము మాట్లాడినాం. ఇందులో ఏమైనా మీకు అభిప్రాయ భేదాలున్నా, సైద్ధాంతిక విభేదాలున్నా మీరు చెప్పాలి. అమ్మా అది కాదమ్మా, ఆయన ఆ రోజు అట్లా ఉన్నాడేమో, ఈ రోజు ఇట్లా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆయన తప్పు పట్టకు, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా అనొచ్చు. నేను ఏ భాషలో మాట్లాడుతున్నానో వాళ్ళు ఆ భాషలో మాట్లాడొచ్చు. ఇక్కడ లకారాలకు పని ఏంటి చెప్పండి. ఎందుకంటే వారు హద్దు మీరు ప్రవర్తిస్తున్నటువంటి మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు మితి మీరు ప్రవర్తిస్తున్నారు అంటే మీరు పవన్ కళ్యాణ్ అట్లా అనడం వల్ల వారు స్టాండ్ తీసుకున్న విధానంలో మరి కొంతమంది. సరే ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడాను అనుకోండి, నా మాటకి కౌంటర్ ఇవ్వాలంటే మీరు కూడా అదే పార్లమెంటరీ లాంగ్వేజ్ లో లేదా నేను మాట్లాడుతున్న లాంగ్వేజ్ లో నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. తిరుపతి లడ్డు వివాదం గురించి మాట్లాడితే లడ్డు గురించే టాపిక్ అవ్వాలి. టాపిక్ ఎందుకు వస్తుంది దేవుడి దగ్గర? సో అది ఆలోచించాలి కదా. సో అనిపించిందా ఎప్పుడైనా ఈ ట్రోలింగ్స్ అన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఎందుకు పెట్టుకున్నా అనిపించిందా? అస్సలు కాదు. అయితే ఈ ట్రోలింగ్ అనే దాన్ని ఎట్లా ఆపాలి? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది సాధారణీకరణ చెందుతుంది, అంటే నార్మలైజ్ అయిపోయింది. ట్రోలింగ్ కి గురైతే అదేం పెద్ద సమస్య కాదు అన్నట్టుగా అయిపోయింది. కానీ ట్రోలింగ్, ఇదే ట్రోలింగ్ పైన మీరు ఒక రీసెర్చ్ చేస్తున్నారని తెలిసింది. ఓకే, ఆ రీసెర్చ్ లో భాగంగా ఎట్లా చూస్తారు అంటే ఈ ట్రోలింగ్ చేసేటువంటి వాళ్ళకు వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? మీరు ఆ రీసెర్చ్ లో మీరు చదువుకున్న దాంట్లో దీని గురించి ఏం చెప్తారు? అయితే నేను అనాలిసిస్ చేయడంలో ఎలా మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి నా మెథడాలజీలో. అందులో నేను అనలైజ్ చేసినప్పుడు తెలుసుకున్నటువంటి కొన్ని అంశాలని చెప్తాను నేను. ముఖ్యంగా ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు పర్వర్ట్స్, రేపిస్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా చిన్నపిల్లల్ని రేప్ చేస్తామంటారు, నీ తల్లి ఎంతమందితో పడుకుంటే పుట్టావో నువ్వు అని మాట్లాడతారు. ఒకరి గురించి చెప్తా, ఒక ఉద్యమకారిణి, ఆమె ఒక యాక్టివిస్ట్, ఆ హక్కుల కోసం పోరాడేటటువంటి ఉద్యమకారిణి. ఆమె ఎప్పటి నుంచో ఉంది యాక్టివిజంలో. ఆమె తల్లి చనిపోయి 3 నెలలు కూడా కాలేదు. ఆమె ఇంకా తల్లిపోయిన శోకంలో ఉన్నప్పుడు నీ తల్లి 1000 మందితో పడుకుంటే నువ్వు పుట్టావు అంటే ఆమెకి ఎట్లుంటది? అసలు అక్కడ తల్లి టాపిక్ ఎందుకు వచ్చింది? పడుకోవడం అనే అశ్లీల పదాలు, అసభ్య పదాలు ఎందుకు వచ్చినాయి అక్కడ? సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. వాళ్ళందరి మైండ్ సెట్ అంతా కూడా రేపిస్ట్ మైండ్ సెట్ ఉంటుంది. సో వాడికి లోపల ఎప్పుడు పర్వర్షనే ఉంటుంది. వాళ్ళు నార్మల్గా పోనీ వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? తక్కువ ఏజే ఉంటుంది, 18 years టు మ్యాక్సిమం ఒక 25 వరకు ఉంటుంది, ఎక్కువ శాతం చెప్పాలంటే అట్లా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ప్రొఫైల్స్ లాక్డ్ ఉంటాయి. వాళ్ళ ప్రొఫైల్స్లో దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి. ఎలాంటి దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి? మ్యాక్సిమం రాముడి బొమ్మలు ఉంటాయి, లేకపోతే కృష్ణుడి బొమ్మలు ఉంటాయి, ఇస్కాన్ బొమ్మలు ఉంటాయి, ఇంకా శివుడి బొమ్మలు ఉంటాయి. లాక్డ్ ప్రొఫైల్ అని చెప్పా కదా. ఈ బొమ్మ ఈ హిందూ దేవుళ్ళ బొమ్మలతో పాటు ఒకవేళ వాళ్ళు కట్టర్గా వేరే మతాన్ని టార్గెట్ చేయాలనుకుంటే ఆ మతానికి సంబంధించిన దేవుడిని లేదా ఆ మతానికి సంబంధించినటువంటి చిహ్నాన్ని వీళ్ళు మార్పు చేసి, అంటే యేసు ప్రభువు గురించి ఒకవేళ వాళ్ళు యేసు భక్తులను అనాలనుకున్నా, అంటే క్రిస్టియానిటీని టార్గెట్ చేయాలనుకుంటే యేసు బొమ్మను వక్రీకరిస్తారన్నట్టు, అది మార్పు చేస్తారు, అది అశ్లీలంగా చిత్రీకరించి అది డీపీగా పెట్టుకుంటారు. మేరీ ఉన్నారు, మేరీని అశ్లీలంగా చిత్రీకరించి డీపీగా పెట్టుకుంటారు. నేను కొంత పార్థసార ఏదో ఒక పేరు ఉంటుంది, ఒక ట్రోలర్ ఉంటాడు. ప్రతి పోస్ట్ కింద అతను వచ్చి యేసుకు సంబంధించిన ఏదో జై శ్రీరామ్ లాంటిది ఏదో ఈ క్రిస్టియానిటీలో ఉండేటటువంటిది ఏదో అంటాడు. యేసు హల్లెలూయా, యేసు ప్రభు ఇలాంటివేవో అంటాడు. నాకు అవి తెలియదు, నేను క్రిస్టియన్ కాదు కాబట్టి. సో అందరూ మీరు క్రిస్టియన్ అనుకుంటున్నారు. వాళ్ళకి అసలు ఏం తెలుసు? వాళ్ళు ఆరోపించే ఆరోపణల్లో ఏ దాంట్లోనూ నిజం ఉండదు, నేనే చెప్తున్నా విషయం. అయితే ఇది పక్కన పెడితే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా రిపిటేటివ్గా వాళ్ళ పనే ఈ ట్రోల్స్ చేయడం. వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ పోస్ట్లకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి వాళ్ళ అండ చూసుకొని ఈడు పోస్ట్ పెట్టినప్పుడే లేని నేను కామెంట్ పెడితే ఏమవుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కామెంట్ పెడతారు. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ పని ఏంది, ముఖ్య ఉద్దేశం ఏంటి, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు అనేది మాట్లాడితే, విప్లవశ్రీని 1000 సార్లు టార్గెట్ చేస్తే విప్లవశ్రీ బట్టల్ని విప్పేసి ఆమె ఫోటోలు మార్పు చేస్తే అప్పుడైనా ఆమె టంగ్ స్లిప్ అవుతుందేమో, అప్పుడైనా ఆమె
ఉద్రేకపు ఏమంటారు కోపోద్రిక్తం అవుతుందేమో, అప్పుడు ఆమె టంగ్ స్లిప్ అయ్యి ఆమె కూడా అవే బూతులను ఆశ్రయిస్తే అప్పుడు అంత ప్రొవోకేటివ్ గా ఆమెను చేయాలి అనేటటువంటి టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. సో నేను అప్పుడు ఏదైనా బూతులు మాట్లాడినాను అనుకోండి, వాళ్ళు రివర్స్ గా నా మీద కేసులు పెట్టొచ్చు, నన్ను బూచిగా చూపిస్తూ వాళ్ళు విక్టిమ్ కార్డ్ని ప్లే చేయొచ్చు అనేటటువంటిది వాళ్ళకు ఉంటుంది. నిరంతరం వీళ్ళని రెచ్చగొట్టాలి, లేకపోతే ఇద్దరు రెచ్చిపోతారు లేదంటే సైలెన్స్ అవుతారు అనేది వాళ్ళ లక్ష్యాల్లో ఒకటి. అయితే సైలెన్స్ అయినా అవ్వాలి, మనం రెచ్చిపోవడం అయినా రెచ్చిపోవాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. సో వాస్తవం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుంటే, మీరు ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేశారో, కాక్రోచ్ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేసుకుంటే ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది కూడా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి, మిమ్మల్ని ఇంకొకరి పక్కన పెట్టడం, ఇంకొకరిని ఇంకొక పక్కన పెట్టడం, అట్లా చేసినటువంటి పరిస్థితి. మీరు కాక్రోచ్ జనతా పార్టీని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అశ్లీలంగా మాట్లాడుకుంటూ, మీ దేహం గురించి మాట్లాడుకుంటూ, మీ బట్టల్ని మాఫ్ చేస్తూ అక్కడ CJP లోగో పెట్టి అట్లా చేసినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు ఎవరైతే తులసి చంద్ కావచ్చు, ఆస్మా కావచ్చు, వీళ్ళందరినీ కూడా పెట్టారు. సో వీళ్ళందరి రియాక్షన్ ఏముంది, మీతో ఏం మాట్లాడారు, వీళ్ళందరూ కూడా ఎట్లా ఆ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేశారు మీరు? మేమంతా కూడా ఎప్పటి నుంచో ట్రోల్స్ని అనుభవిస్తున్నాం, అంటే ఎదుర్కొంటున్న వాళ్ళం. సో మాకు ఎప్పుడు ఒకటే అండి, మాకు తెలుసు, మేము క్లియర్గా ఉన్నాం, వాళ్ళు మమ్మల్ని ఆపేయాలి కాబట్టి ఇవన్నీ వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఆగే ఉద్దేశంలో ఉన్నామా? మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. నేను కావచ్చు, అస్మా కావచ్చు, తులసి చంద్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఇంత బలంగా సమాజం మీద ప్రభావం చూపబోతున్నటువంటి యంగ్ జర్నలిస్టులైన శ్రావణి కావచ్చు, కావ్య కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు యంగ్ జర్నలిస్టులు. సో మేమంతా కూడా స్ట్రాంగ్గా ఉన్నాం. మీరు 1000 రాళ్ళు ఇసురుతారా, లేకపోతే 1001 రాళ్ళు ఇసురుతారా, మీరు కొత్త కొత్త స్ట్రాటజీస్ వస్తారా, ట్రోలింగ్లో మీరు PhD చేసి వస్తారా, మాకు అనవసరం. మేము హక్కుల కోసం మాట్లాడాలనుకుంటున్నాం, ఈ సమాజంలో ప్రజాస్వామిక వేదిక అనేది ఉండాలి అనేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి దానికోసం మీరు ఎంత ఆపాలని చూసినా మేము ఆగే పరిస్థితిలో లేము. మేము చాలా రాటు తేలిపోయినాం. నిజానికి వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్ల కించిత్ కూడా ఫీల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండే పరిస్థితి ఉంది. సో మేము అందరం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం.